గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ అయితే రాలేదు, కానీ కొంతమేర రిలీఫ్ లభించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేన గుర్తుపై ఈ మేరకు ఈసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఇచ్చిన ప్రాంతాల్లో రివ్యూ చేస్తామని ఈసీ అఫిడవిట్ లో పేర్కొంది. మొత్తానికి జనసేనకు కాస్త రిలీఫే, కానీ మొత్తానికైతే కాదు. ఇది పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాస్ గుర్తు కేటాయించడం అంటే కూటమికి నష్టం చేకూర్చడమే కదా. మరి దీనిపై ఈసీ ఏం చేస్తుందో చూడాలన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. అయితే మాత్రం కొంత ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో దానిని ఫ్రీ సింబల్గా ప్రకటిస్తూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం ఇప్పటికే పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా దీనిపై కూటమి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తమ సంబంధించినటువంటి స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయింపు పట్ల ఓటర్లు కొంత అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గాజు గ్లాస్ గుర్తును మినహాయించాలంటూ కూడా హైకోర్టుని జనసేన పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం హైకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే మాత్రం కొంత దీనికి సంబంధించి జనసేన పార్టీకి ఊరటనిస్తూ ఏదైతే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు తప్ప ఎక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులకి అయితే మాత్రం ఆయా సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తుని కేటాయించరు అని చెప్పి కూడా ఒక అధికారికమైనటువంటి ప్రకటన అయితే మాత్రం వెలువరించింది. మరి అంతేకాకుండా 2 పార్లమెంటు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పోటీకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక స్పష్టత అయితే మాత్రం ఇచ్చింది. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులకు ఎవరికి కూడా గాజు గ్లాసు గుర్తునైతే మాత్రం కేటాయించకూడదని చెప్పి కూడా వెలువరించింది. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా 18 నుంచి 20 మంది 20 నుంచి 25 మంది దాకా నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థులు వేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులకు అయితే మాత్రం కొంతమేరకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అయితే మాత్రం దీన్ని అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు హైకోర్టు అయితే మాత్రం ఈ యొక్క తీర్పునైతే మాత్రం వెలువరించింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలే కాకుండా 2 పార్లమెంటు లోక్సభ స్థానాలకు కూడా పోటీ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యమే కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, రాష్ట్రంలో దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులకైతే మాత్రం ఎక్కడికక్కడ గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల వైకాపా ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణితోనే ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం తాజాగా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికైతే మాత్రం తెలియజేసింది. స్వతంత్ర అభ్యర్థులకు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు ఇచ్చబోము అంటూ కూడా స్పష్టంగా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్నటి వరకు కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణానికి అయితే మాత్రం తెరలేపినటువంటి నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ పంపినటువంటి నివేదిక మేరకు కూడా ఈరోజు జనసేన పార్టీకి కొంత ఊరట లభించినటువంటి నేపథ్యంలో మరి దీనిపై ఇంకా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు, కేవలం 21 అసెంబ్లీ 2 లోక్సభ పార్లమెంట్లే కాకుండా అన్ని చోట్ల కూడా గాజు గ్లాసు గుర్తునైతే మాత్రం తమకు కేటాయించాలని చెప్పి కూడా జనసేన ఇప్పటికే మరొక అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి దీనిపై పూర్తిస్థాయి స్పష్టత అయితే మాత్రం రాలేదు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే గత 2 రోజుల క్రితం నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే కూడా ఎక్కడికక్కడ సింబల్ని ఏదైతే గాజు గ్లాస్ సింబల్ ఉందో గాజు గ్లాస్ సింబల్ పూర్తి స్థాయిలో ఫ్రీ సింబల్గా ప్రకటించినటువంటి ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఎక్కడికక్కడ స్వతంత్ర అభ్యర్థులకు అయితే మాత్రం ఆయా సంబంధించిన గాజు గ్లాసును ప్రకటించిన పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇంకా సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా 9 రోజుల పాటు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై ధర్మాసనం ఎటువంటి తీర్పు వెలువరిస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఓవర్ టు హైదరాబాద్.